హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హార్వెస్ట్ చూడండి, ఎంత బాగున్నాయి కదా చెర్రీ టమాటోస్ అండి. ఈ సీజన్లో దాదాపు ఫస్ట్ టైం అనుకోండి. ఇంకా ఇప్పటి నుండి నా గార్డెన్లో చెర్రీ టమాటోలకి కొద్దువ లేదు. ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా, కొన్ని పండిపోయి రెడ్గా, కొన్ని గ్రీన్గా, కొన్ని ఎల్లోగా. మళ్ళీ కాస్తాయండి ఇవి గుత్తులు గుత్తులుగా. చెట్టు కూడా అంత ఫ్రెష్ ఏం రాదు. మన వాడకం అనేది అలవాటు చేసుకోవాలి. చెర్రీ టమాటోస్ కానీ అసలు చాలా తేలికగా ఈజీగా పండించుకోవచ్చు. చాలా మొక్కలు ర్యాండమ్గా వచ్చినాయి. కొన్ని అక్కడెక్కడ చెర్రీ టమాటోస్ వేయడం వల్ల కొన్ని మొలకెత్తాయి. మామూలు టమాటో ఈ టైంలో మాత్రం ఒకటి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా వరకు స్టార్ట్ అయినాయండి. ఇంకా కూడా ఇదిగోండి, ఇది చెర్రీ టమాటోలో కొంచెం పెద్ద సైజ్ అండి. అసలు ఎన్ని కాస్తుంటే ఒక గుత్తికి కనీసం 8 అయినా ఉంటాయి. చిన్న పాట్, చాలా చిన్న పాట్లోనే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా ఫ్లవర్స్ మామూలు టమాటో చెట్టు కంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది, ఎక్కువ ఫ్రూటింగ్ ఇస్తుందండి. కొన్ని వంటల్లో వాడవచ్చు. ఇవి కూడా ఏమి వాడకూడదని లేదు, సలాడ్స్లో వాడుకోవచ్చు. కొన్ని వంటల్లో కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి. ఇవి మామూలు టమాటో కంటే పుల్లగా ఉంటాయి. ఇవి జ్యూసీగా ఉంటాయి. చూడగానే మనం ప్లాంట్ దగ్గరికి వస్తే తినేసేయాలనిపిస్తుంది. ఇది చూడండి, అసలు ఎన్ని కాయలు కాస్తాయో. టమాటోస్ కనిపిస్తున్నాయా గ్రీన్గా. ఇవి మదనపల్లి టమాటో అనుకుంటాను. సీడ్స్ వేసినప్పుడు ఈ లేబులింగ్ చేశాను కానీ అన్నీ పోయినాయి. కొంచెం పెద్ద సైజు పాట్లో పెట్టాను ఇది, అందుకని ఎంత హెల్తీగా ఒక వృక్షం లాగా వచ్చేసింది. ఇక్కడ కూడా ఇదైతే నేను పెట్టలేదు, దానికి అంతటా అదే వచ్చింది. ఈ స్పూన్ టమాటోలో అంతే, స్పూన్ టమాటో ఇది, చెర్రీ టమాటో కూడా కాదు. సలాడ్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనం పెరుగు పచ్చడి అలా చేసుకుంటాం కదా, వాటిలో కూడా ఒక 2-3 వేసుకోవచ్చు, బాగుంటాయి. చేతికి అందకుండా దూరంగా వెళ్ళిపోయింది ఇది. ఒక 3-4 months అయితే ఉంటుందండి ఇది చెట్టు. ఫస్ట్ టైం కదా, అందుకనే ఇంకా బుట్ట నిండిపోలేదు. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా చూడండి ఈ బుట్ట అంతా నిండిపోతుంది ఈ చెర్రీ టమాటోస్తోనే.